మీరు గనుక ఈ థంబ్‌నెయిల్ చూసి గనుక వీడియో మాత్రం క్లిక్ జేస్తే ఖచ్చితంగా ఎండ్ వరకు చూడండి. ఈ వీడియో పక్కా 100% వర్త్ వాచింగ్. అది కూడా మన తెలుగులో. ఇంతవరకు ఏ యూట్యూబర్ కూడా చెప్పలేదు ఇలా క్రియేట్ జేసుకోవచ్చు వీడియోస్ అని. చాలా రకాల వీడియోస్ మీరు చూసి ఉంటారు. నేను కూడా చాలా రీసెర్చ్ జేశాను. బట్ ఆ వీడియోలో ఏందంటే పక్కా పెయిడ్ ప్రమోషన్ అయి ఉంటుంది. లేదా ఏదో ఒక క్రెడిట్స్ మనం యూజ్ జేసుకోవాలి. లేదా వాళ్ళు స్టార్ ప్రో యూజ్ చేసి మరీ ఉంటారు. బట్ ఇలాంటి వీడియో ఫ్రీగా అది యూజ్ చేసి జస్ట్ 2 టూల్స్‌తోనే చాట్‌జీపీటీ, క్యాన్వాతో మనం ఏ టాపిక్ అయినా మనం తీసుకోండి. చాలా ఈజీగా బల్క్‌లో వీడియోస్ మాత్రం మనం క్రియేట్ చేసుకోవచ్చు. ఈ వీడియోని గనుక పక్కా ఎండ్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. ఇది మాత్రం ఎవరైతే షార్ట్ టర్మ్‌లో సక్సెస్ కావాలనుకుంటున్నారో వాళ్ళకి మాత్రం కాదండి పక్కా ఈ వీడియోని స్కిప్ చేయి. ఎందుకంటే మీకు పక్కా పేషెన్సీ ఉండాలి. యూట్యూబ్ ఛానెల్ ఉంటే మీకు పక్కా పేషెన్సీ ఉండాలి. మీరు లాంగ్ టర్మ్‌లో పక్కా మంచి రిజల్ట్‌ని మీరు ఎక్స్‌పెక్ట్ చేయగలరు. ఈ వీడియోకి పక్కా స్టార్ట్ చేసే ముందు సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నోటిఫికేషన్ కూడా బెల్ ఐకాన్ ఆన్‌లో పెట్టుకోండి. ఈ వీడియో గనుక 1,000 వ్యూస్ వస్తే నెక్స్ట్ వీడియోలో పక్కా ఇదే విధంగా ఎలా షార్ట్స్ ఫ్రీగా క్రియేట్ చేయాలో మనం నేర్చుకుందాం. ఇంకా మనం లేట్ చేయకుండా టాపిక్‌లోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ మనం ఒకసారి యూట్యూబ్లోకి వెళ్ళేసి చూద్దాం మనం తీసుకున్న టాపిక్ మీద ఎలాంటి వీడియోస్ ఉన్నాయి. యానిమల్స్ ఫుల్ వీడియోస్. ఓకే, యానిమల్ ఫుల్ వీడియోస్ కొడితే ఇక్కడ చూడండి ఎన్ని వీడియోస్ ఉన్నాయో. ఒక్కొక్క దానికి 2 మిలియన్ వ్యూస్. ఇవన్నీ మనం చాలా ఫ్రీగా క్రియేట్ చేయొచ్చు. ఫస్ట్ మనకు యూట్యూబ్‌లో వీడియో కావాలంటే ఫస్ట్ ఒక యూట్యూబ్ అకౌంట్ ఉండాలి. ఫస్ట్ ఒక ఈమెయిల్ కొత్తగా క్రియేట్ చేసుకోండి. ఎందుకంటే ఆల్రెడీ మీకు యూట్యూబ్ అకౌంట్ ఉండి మీరు మళ్ళీ అప్లోడ్ చేస్తే ఏందంటే చాలా లాంగ్ బ్యాక్ క్రియేట్ చేశారు కూడా ఛానల్ యూట్యూబ్ అల్గారిథం ప్రకారం. అది రీచ్ అవ్వదన్నట్టు. ఒక నార్మల్‌గా ఒక మెయిల్ క్రియేట్ చేసుకోండి మీ యూట్యూబ్ అకౌంట్‌కి రిలేటెడ్‌గా. మీరు ఏ కంటెంట్ చేయాలో ప్రతి ఒక్కటి ఎవ్రీథింగ్ ఇన్ దిస్ వీడియో స్టెప్ బై స్టెప్ చెప్తానే ఉంటాను. లాస్ట్ వరకు చూడండి. ఎక్కడ స్కిప్ చేయకండి. ఫస్ట్ యూట్యూబ్‌లోకి వెళ్ళండి. మీరు క్రియేట్ చేసుకున్న మెయిల్ త్రూ లాగిన్ అయిపోండి. ఇక్కడ మీకు చూపిస్తది. ఇక్కడ యువర్ ఛానల్‌లోకి వెళ్ళిపోండి. ఇది మీ ఛానల్. ఇప్పుడే క్రియేట్ చేశాను నేను. 2025. నెక్స్ట్ మనకు టాపిక్ కావాలి కాబట్టి సింపుల్‌గా చాట్‌జీపీటీకి వెళ్ళిపోండి. ఇక నేను ఆల్రెడీ క్రియేట్ చేసిన సమ్ టాపిక్స్ ఉన్నాయి. ఫస్ట్ మనకు ఒక ఐడియా కావాలి కాబట్టి సింపుల్‌గా వెళ్ళేసి ఇక్కడ చూడండి. డిస్క్రిప్షన్‌లో కూడా ప్రొవైడ్ చేస్తాను. సింపుల్ వెళ్ళేసి గివ్ మీ ద బెస్ట్ టైటిల్ అండ్ మోర్ డిస్క్రిప్షన్స్ అండ్ ట్యాగ్స్ టు ద ఇక్కడ సంథింగ్ ఎలిఫెంట్‌ని ఇవ్వండి. ఎలిఫెంట్ వీడియో ఇట్ షుడ్ బి ఈజీలీ వ్యూ అండ్ యూట్యూబ్ సెర్చ్ కంటెంట్స్ అండ్ యూట్యూబ్ ఎస్ఈఓ. ఓకేనా? ఇలా టైప్ చేయగానే ఎవ్రీథింగ్ ఈజ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండి. ఏఐతో మనం ఈజీగా ఎర్న్ చేయొచ్చు. యూట్యూబ్లో వీడియోలు కూడా ఎవ్రీథింగ్ ఫ్రీగా పోస్ట్ చేసేయచ్చు. ఇక్కడ చూడండి. ఇక్కడ బ్యూటిఫుల్గా 5 టైటిల్స్ వచ్చాయి. డిస్క్రిప్షన్ కూడా ప్రొవైడ్ చేసింది. ట్యాగ్స్ కూడా సింపుల్. నెక్స్ట్ స్టెప్ ఏంటంటే మనకు టాపిక్ వచ్చేసింది. నెక్స్ట్ స్టెప్ సింపుల్గా క్యాన్వాలోకి వెళ్ళిపోండి. canva.com కొట్టేయగానే ఇంటర్ఫేస్ ఇలా వస్తుంది. ఇలా వచ్చిన తర్వాత సింపుల్గా మొబైల్ వీడియోలోకి వెళ్ళిపోండి. ల్యాండ్స్కేప్ కొట్టేయండి. దీంట్లో ఫస్ట్ డిజైన్లోకి వెళ్ళాలి. డిజైన్లోకి వెళ్ళి ఒకటి యానిమల్స్ అని టైప్ చేసేయండి. టెంప్లెట్స్ కూడా చాలా బాగా వచ్చాయి. ఇది ఒక వీడియో తీసుకోండి. వీడియో తీసుకున్న తర్వాత ఎలిఫెంట్స్ దాని రిలేటెడ్ చాలా వస్తాయండి. మీరు ఒక వీడియో ఓపెన్ చేయగానే దాని రిలేటెడ్ కంటెంట్ చాలా వస్తుంది. ఇక్కడ చాలా బాగా వచ్చింది. నెక్స్ట్ ఎలిమెంట్స్లోకి వెళ్ళిపోండి. ఎలిఫెంట్ అని సెర్చ్ చేయండి సింపుల్గా. వీడియోస్లోకి వెళ్ళిపోండి. ఇక్కడ మీరు చూస్తే ఇక్కడ అన్ని ప్రో ఉన్నాయి కదండి. ఇలా చాలా బల్క్లో మనకు ఫ్రీగా ప్రొవైడ్ చేస్తారు. ఇవన్నీ మనకు అవసరం లేదు. ఇది ఎక్కడో డిలీట్ చేసేయండి. ఈ డిజైన్ కూడా డిలీట్ చేసేయండి.
ఓకే. ఇక్కడ మీరు సింపుల్‌గా చాట్‌జీపీటీలో ఇక్కడ ఒక మంచి టైటిల్ చూసుకోండి. ఎలిఫెంట్స్ లైక్ ఇన్‌క్రెడిబుల్ ఎలిఫెంట్ ఉంది. ఇది చాలా బాగుంది. ఇది నేను చూజ్ చేసుకుంటున్నాను. సింపుల్‌గా మన డిజైన్‌లోకి వచ్చేసి దీన్ని పేస్ట్ చేసేయండి. దీన్ని మిడిల్‌లోకి డ్రాగ్ చేయండి. ఎందుకంటే మన యూజర్స్ చూస్తారు. ఇక్కడ నెక్స్ట్ ప్లే చేయండి. ఇన్‌క్రెడిబుల్ ఎలిఫెంట్ మూమెంట్స్. ఓకే. బ్యూటిఫుల్. నెక్స్ట్ ఇక్కడ చూడండి ప్రో కాకుండా ఇక్కడ ఫ్రీగా ఉన్నాయి. వీటిని తీసుకోండి వీడియోస్‌ని. ఏందంటే చాలామంది యూట్యూబర్స్ చాలా రకాలుగా చెప్పి ఉంటారు. బట్ అది ఓపెన్ చేస్తే ఏందంటే చాలా వీడియోస్‌లో ఫ్రీగా ఉండవు. మనీ పే చేయాల్సి ఉంటది. లేకపోతే క్రెడిట్స్ వాడతారు. మనకు ఆ క్రెడిట్స్ అయిపోతాయి. దానివల్ల మనం యూజ్ చేయలేకపోతాం. ఇక్కడ చూడండి బల్క్‌లో ఉన్నాయి. ఇవన్నీ ఫ్రీనే. ఇవన్నీ మీరు యాడ్ చేసుకోవచ్చు ఫ్రీ. యూట్యూబ్‌లో ఒక్క కాపీరైట్ కూడా పడదు. ఇవన్నీ ఫ్రీనే వీడియోస్. వాటర్ మార్క్ ప్రో మీద క్లిక్ చేస్తే ఏందంటే మనకు మనీ అడుగుతది. ఇవి కాకుండా ఇవన్నీ ఫ్రీగా యూజ్ చేసుకోవచ్చు. చూజ్ చేసుకున్నాను. సింపుల్‌గా వీడియో ప్లే చేస్తాను చూడండి. ఇన్‌క్రెడిబుల్ ఎలిఫెంట్ మూమెంట్. బట్ ఏందంటే ఇక్కడ వీడియో మధ్యలో స్ట్రక్ అయిపోతుంది. అంటే జంప్ అయితుంది. జంప్ కాకుండా ఉండాలంటే ఇక్కడికి వీడియో దగ్గరికి వెళ్తే యాడ్ ట్రాన్సిషన్‌లోకి వెళ్ళండి. ఎఫెక్ట్స్ కూడా చాలా మీరు వీడియో ఎడిటింగ్‌లో కనుక మాస్టర్ అయి ఉంటే మీరు చాలా రకాలుగా యూజ్ చేసుకోవచ్చండి. క్లిక్ చేస్తున్నాను చూడండి. ఇక్కడ డిజాల్వ్ అయిపోయింది. కిందికి వచ్చేసి అప్లై బిట్వీన్ ఆల్ పేజెస్ కొట్టేయంగానే ఇక్కడ అన్నీ ప్లే అయిపోతాయి. నెక్స్ట్ దీన్ని సేవ్ చేసుకోండి. డైరెక్ట్ డౌన్లోడ్ అయిపోతుంది. డౌన్లోడ్ అయ్యే గ్యాప్లో మనం ఏం చేస్తామంటే బ్యాక్ వచ్చేసి దీనికి ఒక బ్యూటిఫుల్, ఎందుకంటే యూట్యూబ్ వీడియో ఫస్ట్ మనం క్లిక్ చేస్తున్నారంటే మనకు హార్ట్ ఏంటంటే థంబ్నెయిల్ అండి, యూట్యూబ్ థంబ్నెయిల్. దాన్ని చూసి ఎవరికైనా వీడియో చూడాలా వద్దా అని డిసైడ్ అయిపోతారు. సింపుల్గా సెర్చ్లోకి వెళ్ళండి. ఎలిఫెంట్ యూట్యూబ్ థంబ్నెయిల్. ఓకే, సెర్చ్ చేసేయండి. ఎలిఫెంట్ యూట్యూబ్ థంబ్నెయిల్ అని కొట్టంగానే ఇక్కడ చాలా వస్తాయి. ఇక్కడ కూడా చూడండి, అబ్జర్వ్ చేస్తే ప్రో ఉన్నాయి. ఇవి కాకుండా మనం యూజ్ చేసుకోవచ్చు అండి. ఇది బాగుంది, ఇది నాకు నచ్చింది, ఇది ఫ్రీ. దీన్ని మనం యూజ్ చేసుకుంటే దాని రిలేటెడ్ ఇవి చాలా వస్తాయి. మనకు నచ్చింది చూజ్ చేసుకోవచ్చు. కస్టమైజ్ దిస్ థంబ్నెయిల్ మీద క్లిక్ చేసేయండి. క్లిక్ చేసిన తర్వాత మన టైటిల్ ఏమని ఉంది? ఇన్క్రెడిబుల్ ఎలిఫెంట్ మూమెంట్స్. ఓకేనా? దీంట్లో ఎలిఫెంట్ అని పెట్టేస్తున్న బ్యాక్గ్రౌండ్లో. దాన్ని అడ్జస్ట్ చేసేయండి. ఓకే, ఇది ఎక్సలెంట్ ఉంది. కొంచెం కిందికి అనేద్దాం. ఓకే, బాగుంది. ది జెంటిల్ గెయిన్స్. ది జెంటిల్ గెయిన్స్ ఎలిఫెంట్. ఓకే, దీన్ని మనం సింపుల్గా థంబ్నెయిల్ను డౌన్లోడ్ చేసుకోండి. ఓకే, పిఎన్జి డౌన్లోడ్ అయిపోయింది సింపుల్గా. ఓకే, మన వీడియో డౌన్లోడ్ అయిందా? ఇక్కడ ప్రాజెక్ట్లో చూపిస్తుంది. చూసుకున్న వీడియో డౌన్లోడ్ అయిపోయింది. ఒకసారి చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో వీడియో. బట్ ఏంటంటే ఇలా అప్లోడ్ చేస్తే మనకి వ్యూస్ రావు. వ్యూస్ రావాలి అంటే మంచి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అనేది పక్కా ఇంపార్టెంట్ యాడ్ చేయాలంటే ఫస్ట్ దాన్ని కూడా మనం ఎక్కువ శ్రమ పడాల్సిన అవసరం లేదు. సింపుల్గా మళ్ళీ చాట్‌జీపీటీని అడుగుదాం. సింపుల్గా సజెస్ట్ మీ ఏ యూట్యూబ్ ఆడియో సెర్చ్ కీవర్డ్ దట్ ఎగ్జాక్ట్లీ మ్యాచెస్ విత్ ద ఎలిఫెంట్ వీడియో. డన్. సింపుల్గా అదే చూపిస్తుంది. ఎందుకంటే ప్రతి ఒక్క ఆడియో మనం ఎవరిదైనా తీసుకున్నా కూడా కాపీరైట్ పడే అవకాశం ఉంది. ఇంకోటి ఏంటంటే చాలా అంటే చాలా మ్యూజిక్స్ ఉన్నాయి. బట్ చాలామంది వాడితే ఏంటంటే కాపీరైట్స్ స్ట్రైక్ పడే అవకాశం ఉంది. సింపుల్గా మనం చాట్‌జీపీటీని అడిగితే యూట్యూబే మనకు ఫ్రీగా ప్రొవైడ్ చేస్తుంది మ్యూజిక్ ఫ్రీగా. ఇక్కడ దీంట్లోకి వెళ్తే కీవర్డ్స్ ఇచ్చింది కొన్ని. దీన్ని సింపుల్గా కాపీ చేసుకొని
అదే యూట్యూబ్లోకి వెళ్ళి యూట్యూబ్ స్టూడియోలోకి వెళ్తే ఆడియో లైబ్రరీ కనిపిస్తుంది. ఆడియో లైబ్రరీలోకి అదే కీవర్డ్ని మనం కనుక దీంట్లో టైప్ చేసేస్తే ఇక్కడ చూడండి చాలా ఫ్రీ మ్యూజిక్స్ ఉన్నాయి. దీంట్లో ఒకటి ప్లే చేస్తున్నా. ఓకే, ఇది బాగా నచ్చింది. దీన్ని మనం డౌన్లోడ్ చేసుకుందాం. ఇది ఫ్రీనండి, డౌన్లోడ్ అయిపోయింది. ఓకే, ఇప్పుడు మనకు కావాల్సిన వీడియో ఉంది, ఆడియో ఉంది. దీన్ని సింపుల్గా ఏదైనా ఒక ఎడిటర్, మీరు పీసీలో చూసుకుంటే ఏదైనా ఒక సింపుల్గా ఏదైనా ఒక ఎడిటర్ తీసుకోండి. సింపుల్. ఇప్పుడు నాది విండోస్ కాబట్టి దీంట్లో ర్యాంప్ అనే యాప్ ఉంటుంది, వీడియో ఎడిటర్ యాప్. సింపుల్గా ఏ వీడియో ఎడిటర్ యాప్నైనా చేసుకోవచ్చు. లోడింగ్ అవుతుంది. సింపుల్. క్రియేట్ న్యూ ప్రాజెక్ట్ మీద క్లిక్ చేయడం. ఇప్పుడు మనం డౌన్లోడ్ చేసిన వీడియో, ఆడియో రెండింటిని కలిపేస్తే మనకు కావాల్సిన వీడియో రెడీ. దీన్ని మనం అడ్జస్ట్ చేసేద్దాం. వీడియో ఎంత ఉంటే అంతవరకు పెట్టేసి ఓకే కొట్టేస్తే చాలా సింపుల్గా మనకు కావాల్సిన బ్యూటిఫుల్ ఎలిమెంట్ వీడియో డౌన్లోడ్ అవుతుంది. అది కూడా ఫ్రీగా. ఎవ్రీథింగ్ ఈజ్ ఈ వీడియోలో ఫ్రీగా వాడామని ప్రతి ఒక్క ఫ్రీ రిసోర్సెస్ యూజ్ చేసుకొని మనం వీడియో క్రియేట్ చేసాం. దీన్ని సింపుల్ ఎక్స్పోర్ట్ కొట్టేస్తే 1080p హెచ్డీలో దీని పేరు ఎలిఫెంట్ అని ఇచ్చేద్దాం. సింపుల్. డౌన్లోడ్ అయిపోయింది. దీన్ని మనం డైరెక్ట్గా తీసుకెళ్ళి యూట్యూబ్లో అప్లోడ్ చేసేయడం. మన యూట్యూబ్లోకి వెళ్ళేసి యూట్యూబ్ స్టూడియోలో డైరెక్ట్ క్రియేట్ మీద క్లిక్ చేసి అప్లోడ్ వీడియోస్లో ఇది డైరెక్ట్ యాడ్ చేసేయడమే. ఇప్పుడు మనం క్రియేట్ చేసిన వీడియో. బట్ యాస్టీజ్ అలానే అప్లోడ్ చేయొద్దు. బట్ యూట్యూబ్ అల్గారిథం ప్రకారం నేను సింపుల్ స్టెప్స్ చెప్తాను. ఇక్కడ మనకు యాక్చువల్గా వచ్చేసిన ప్రతి ఒక్క టైటిల్, వీడియో, డిస్క్రిప్షన్, ట్యాగ్స్ అన్నీ ఉన్నాయి కదా. ఇన్క్రెడిబుల్. ఈ టైటిల్ నాకు బాగా నచ్చింది. మనం తమిళలో కూడా ఇదే వాడాం. దీన్ని మనం డౌన్లోడ్ చేసేసి కాపీ చేసేసి ఇక్కడ పేస్ట్ చేసేద్దాం. సేమ్ డిస్క్రిప్షన్లో కూడా అదే యూజ్ చేద్దాం. ఇక్కడ డిస్క్రిప్షన్లో చూడండి, మీరు ఇక్కడ కీవర్డ్స్ కెన్ హెల్ప్ యూవర్స్ ఫైండ్ యువర్ వీడియోస్. సింపుల్. మనకు కీవర్డ్స్ కూడా ఉన్నాయి. ట్యాగ్స్ కీవర్డ్స్ మనం యూజ్ చేసేద్దాం. కొంచెం గ్యాప్ ఇద్దాం ఎందుకంటే చూడడానికి నీట్గా ఉంటుంది. డిస్క్రిప్షన్ కూడా చాట్‌జీపీటీ ప్రొవైడ్ చేసింది. సింపుల్. కాపీ చేసుకొని మన యూట్యూబ్లో పోస్ట్ చేసేయడం. మనం క్రియేట్ చేసిన థంబ్నెయిల్ బ్యూటిఫుల్. ఇక్కడ మాత్రం నో ఫర్ పెట్టుకోండి. నో, ఇట్స్ నాట్ మేడ్ ఫర్ కిడ్స్. ట్యాగ్స్లో కూడా ట్యాగ్స్ కాపీ చేసేసి ట్యాగ్స్ కూడా పేస్ట్ చేసేద్దాం. ఇక్కడ లైసెన్స్ స్టాండర్డ్ యూట్యూబ్ లైసెన్స్ ఓకే, ఆల్రెడీ ఇన్బిల్ట్ ఉంటుంది. కేటగిరీలో మాత్రం ఇక్కడ చాలా కేటగిరీస్ ఉంటాయి. మన రిలేటెడ్ టు యానిమల్స్ కాబట్టి పెట్ అండ్ యానిమల్స్ చూజ్ చేసేస్తాం. ఓకే, నెక్స్ట్ ఓకే కొట్టేద్దాం. వీడియో ఎలిమెంట్స్ ఓకే, చెక్. ఇక్కడ అన్నీ చెక్ చేస్తుందండి యూట్యూబ్. బట్ నో కాపీరైట్. ఒక కాపీరైట్ కూడా పడదు ఈ వీడియోకి. ఎందుకంటే ఎవ్రీథింగ్ మనం ఫ్రీ యూజ్ చేసి వాడుకున్నాం. ఎవ్రీథింగ్ ఫ్రీనే. మీరు ఇక్కడ ఏం టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. ఒక్క కాపీరైట్ కూడా పడదు. ఇప్పుడు మీరు చూస్తే మన ఛానల్లో క్రియేట్ చేసిన ప్రతి ఒక్క వీడియో అన్నీ ఎవ్రీథింగ్ ఫ్రీగానే క్రియేట్ చేసిన యూజింగ్ క్యాన్వా, చాట్‌జీపీటీ. ఓన్లీ 2 వెబ్సైట్స్ త్రూనే. ఇక్కడ చూస్తే కాపీరైట్లో నో ఇష్యూస్ ఫౌండ్. ఓకే, టిక్ మార్క్.
ఎవ్రీథింగ్ మనం వాడిన మొత్తం ఫ్రీనే అండి. మీరు చాలా అంటే చాలా రిసోర్సెస్ ఉన్నాయి. ఏ టాపిక్ కావాల్సింది ఆ టాపిక్ చూజ్ చేసుకోవచ్చు. యానిమల్ అంటే యానిమల్ రిలేటెడ్, స్పేస్ అంటే స్పేస్ రిలేటెడ్, నేచరు, వైల్డ్ లైఫ్, కంట్రీస్ ఎవ్రీథింగ్ అన్నీ ఫ్రీనే అండి. చాలా బల్క్‌లో ఉన్నాయి. నెక్స్ట్ కొట్టేసి పబ్లిక్‌లో పెట్టి పబ్లిష్ కొట్టేస్తే మన వీడియో రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం ఒకసారి వీడియో చూద్దాం. అంతే అండి. చాలా సింపుల్‌గా మన వీడియోని క్రియేట్ చేసుకోవచ్చు. ఈ వీడియోకి గనుక 1K లైక్స్ హిట్ అయిపోతే నెక్స్ట్ వీడియోలో షార్ట్స్ ఎలా క్రియేట్ చేయాలి, ఎలా అప్లోడ్ చేయాలి, ఇదే ప్రాసెస్‌లో ఎవ్రీథింగ్ ఈజ్ ఫ్రీగా నేర్చుకుందాం. థ్యాంక్ యూ.